శంకరాచార్యుల వారు ఈ ధర్మాన్ని అత్యంత దృఢంగా సంస్థాపన చేశారు. ఎంత దృఢంగా సంస్థాపన చేశారు అనంటే, వారి అవతారం పూర్తయి వారు ధర్మ సంస్థాపన చేసి 1200 సంవత్సరాలు గడిచినా కూడా, ఈ 1200 సంవత్సరాల్లో ఈ ధర్మం మీద ఎన్నో ఆక్రమణలు జరిగినా కూడా, ఎంతోమంది దీని మీద ఆక్రమణ చేసి దీన్ని నాశనం చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ ఈ ధర్మం ఇంత దృఢంగా ఉంది అని అంటే దానికి కారణం శంకర భగవత్పాదాచార్యులు వారు చేసినటువంటి ఆ ధర్మ సంస్థాపన. వారు శంకరాచార్యుల వారు ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేసి, దీంట్లో ఉన్నటువంటి అనేక విధమైన విషయాల్ని అందరికీ ఉపదేశించి, ఈ ధర్మం మీద ఏ విధమైనటువంటి ఆక్షేపణలకు అవకాశం లేదు, వచ్చేటటువంటి ప్రతి ప్రశ్నకి ఇక్కడ సమాధానం ఉండనే ఉన్నది అనేటటువంటి విషయాన్ని చూపించి అన్నిటికీ ఒక సమన్వయం చేసి ఈ లోకానికి అనుగ్రహించారు.